తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఫోన్ చేసి ఆ పోస్ట్ ఎందుకు పెట్టినావు, మళ్ళోసారి పెడితే బాగుండదు, నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మని పిలుస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చివరికి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే కూడా వాళ్లపైన కూడా బలవంతంగా కేసులు పెట్టడము, జైళ్లకు పంపించడము, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది రాష్ట్రంలో జరుగుతా ఉన్నది. అందుకే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజంగా కూడా వాక్ స్వాతంత్రం ఉండాలి. ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు విధానాలు కావచ్చు, తప్పుడు నిర్ణయాలు కావచ్చు, తప్పుడు వ్యవహారం కావచ్చు, ఖండించేటువంటి వ్యవస్థ ఈరోజు లేకుండా పోయింది. గొంతు నొక్కేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అందులో భాగంగానే పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్న ధర్మపురి నియోజకవర్గంలో 12 కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థ అనేక సంవత్సరాల నుంచి ఉన్నది. వాస్తవంగా తెలంగాణ రాకముందు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నానో కేవలం పునరావాస కేంద్రాలుగా ఉన్నటువంటి సంగతి మనకు తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని, ఇరిగేషన్ రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పాటే ఈ యొక్క సొసైటీలను కూడా మరి అభివృద్ధి చేసే దిశగా అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి మరి ఈ సొసైటీలను కూడా ప్రోత్సహించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అందుకే ఈరోజు మీరు ఏ సొసైటీనైనా చూసుకోండి, కలకలలాడేటువంటి పరిస్థితి, ఆర్థికంగా బ్రహ్మాండంగా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఏ సొసైటీ చూసినా. గతంలో సొసైటీల దగ్గర డబ్బులు ఉండేటివి కాదు, వాళ్ళకి యాక్టివిటీ కూడా ఉండేది కాదు. ఇలా సొసైటీల నిర్వహణ బ్రహ్మాండంగా జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. దీనికి కారణం గత ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇలా కొనుగోలు కేంద్రాలు కావచ్చు, గోడాన్స్ కావచ్చు, లేదంటే సొసైటీల ద్వారా నిర్వహిస్తున్నటువంటి పురుగు మందులు కావచ్చు, యూరియా కావచ్చు, తర్వాత రైతులకు ఇచ్చేటువంటి రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్ గా సంతృప్తికరంగా ఇవాళ సొసైటీ వ్యవస్థ నడుస్తుంది. అసలు సొసైటీ అంటే ఏంటిది? రైతులు ఏర్పాటు చేసుకున్నటువంటిది సొసైటీ. ఒక్కొక్క సొసైటీలో చిన్న సొసైటీ అయితే 1000 మంది 1200 మంది రైతులు ఉంటారు. పెద్ద సొసైటీ అయితే అంతకు మించి రైతుల యొక్క మరి కలయికతో ఏర్పడినటువంటిదే సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ. దీనికి చట్టాలు ఉన్నాయి. ఇది రైతులు సభ్యుల ద్వారా నడిచేటువంటి సొసైటీ. ప్రభుత్వ సహకారమే తప్ప, ప్రభుత్వ కనుసన్నలో నడుస్తుంది తప్ప ప్రభుత్వమే సొసైటీలను నిర్వహించదు అనేది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు కొత్తగా ఎన్నడూ లేనటువంటిది ధర్మపురి నియోజకవర్గంలో 6 సొసైటీల మీద కక్ష సాధింపు ధోరణితో ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి బలంగా పనిచేసిరనేటువంటి ఒకే ఒక ఆలోచనతో, అట్లా అనుకుంటే ఎవరి పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళకు పనిచేస్తారు. గతంలో 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉన్నాం, ప్రజాప్రతినిధులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎవరి పార్టీకి వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ పార్టీకి పనిచేసినంత మాత్రాన మీరు అధికారంలో రాగానే ఆ అధికారాన్ని అంతా కూడా ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ మీద ఒత్తిడి చేస్తాం, వాళ్ళని అణచివేస్తాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళ పదవులలో ఉన్నటువంటి వాళ్ళ మీద అనేకమైనటువంటి నిందారోపణలు చేస్తామనేటువంటి దానిలో భాగంగానే ఈ 6 సొసైటీల మీద ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు స్వయంగా మరి ఒక లెటర్ రాసి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఇంతకు ముందే గౌరవ సభ్యులు మరి రమణారావు గారు చెప్పినట్టుగా ఒక్క రోజులోనే ఎమ్మెల్యే లెటర్ రాయడం, ఒక్క రోజులోనే ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించి దానికి అనుగుణంగా డీసీఓకి లెటర్ రాయడం, డీసీఓ ఎంక్వైరీ ఆఫీసర్ను నిర్ణయించడం, తర్వాత మీద 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ ఏవి చూడకుండా మరి సోకాజ్ నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమని సందర్భం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి వీళ్ళ సోకాజ్ నోటీస్ ద్వారా ఏమైంది? ఎక్కడ అవినీతి జరిగింది? అవినీతి లేదు, పాడు లేదు. ఇగో హైకోర్టు మొట్టికాయలు వేసింది.
మీరు చాలా తప్పు, షోకాజ్ నోటీస్ ఇచ్చేటువంటి అధికారమే మీకు లేదు, ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నటువంటిది, ఇది ఎమ్మెల్యే గారి లెటర్ ద్వారా, ఎమ్మెల్యే గారి ఒత్తిడి ద్వారా, గవర్నమెంట్ లో ఉన్నటువంటి పెద్దల ద్వారా జరిగిందని ఖచ్చితంగా గౌరవ హైకోర్టు ఎమ్మెల్యే పేరు పెట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా చూడొచ్చు. 2-3 సందర్భాలలో ఎమ్మెల్యే పేరు పెట్టి మరి హైకోర్టు ఏకంగా మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్క లైన్ చదువుతానే, బట్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ విచ్ ఇన్ turn has issued the direction at the letter of ruling party MLA is submitted అని రాసినటువంటి విషయాన్ని 2-3 జాగాల్లో కూడా మనకు హైకోర్టు పేరు మెన్షన్ చేస్తూ ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతిలో ఎక్కడ ఉండదు అని చెప్పేసి హైకోర్టే ఇలా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కక్షపూరిత ధోరణి కరెక్ట్ కాదు. నిజంగానే మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం, ప్రజలకు మేలు చేసినామా, మా ప్రభుత్వం ద్వారా గొప్పగా జరిగిందా జరగలేదా, మీరు అంతకంటే గొప్పగా చేసి మెప్పించుకొని ఒప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇతర పార్టీలలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ అంచివేస్తాం, పోలీస్ వ్యవస్థనంతా చేతిలో పట్టుకొని అట్రాసిటీ కేసులు పెట్టిస్తాం, ఒక భయాన్ని గుప్పిస్తాం. ఇవాళ ఎవ్వరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి, గొంతు నొక్కేస్తున్నారు. మాకెందుకులే, వాళ్ళతో ఎవరు గొడవకు పోవాలనే పరిస్థితి ఉన్నది. రాజకీయాలలో ఇటువంటి సిచ్యువేషన్ మనం ఎన్నడూ చూడలే. ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే అది పత్రికాముఖంగా కావచ్చు, లేకపోతే అధికారుల ద్వారా కావచ్చు, పోలీస్ ద్వారా కావచ్చు, వాళ్ళు చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉండే, ఆ స్వేచ్ఛ కూడా లేనటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది. అందుకే ఇవాళ ఏదైతే మీరు చేసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనకు మరి ఒక మొట్టికాయలాగానే ఇవాళ హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు ఆలోచనలు మానుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయడం కోసం ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. మరి ఈ హైకోర్టు డైరెక్షన్ కాపీస్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇది ప్రజల దృష్టికి పోవాలనే ఉద్దేశంతో, ఎందుకంటే 6 సొసైటీలను అక్కడ ఏం లేకున్నా ఊరికనే నిందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సొసైటీ రూల్స్ ప్రకారమే ప్రతి సొసైటీకి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, ఎప్పటికి ఆడిట్ జరుగుతూనే ఉంటుంది, మంత్లీ ఆడిట్ ఉంటుంది, ఇయర్లీ ఆడిట్ ఉంటుంది. మరి ఇవన్నీ ఉండగా కూడా కావాలని కక్షపూరితంగా చేసిన దాన్ని ఇలా మేము హైకోర్టును కూడా వారు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఎప్పుడైతే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ చట్టాలను అతిక్రమించి పోలీసును వెచ్చించి ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తారో అటువంటి సమయంలో కోర్టులు మరి ఇటువంటి నిర్ణయాలు ఇవ్వడం అనేటువంటిది కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక గొప్ప విషయం. అందుకే కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును కూడా మేము స్వాగతిస్తూ, ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ధర్మపురి ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, చేయకూడదని మాత్రం మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.